XXX villas at Kollur, APR Projects. తొమ్మిది నెలలకు పైచిలకు అంతరిక్ష వాసానికి తెరపడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తో పాటు నాసాకు చెందిన మరో వ్యోమగామి బచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో వారు భూమి చుట్టూ ఏకంగా 4576 చక్కర్లు కొట్టారు. మొత్తం 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ రెస్క్యూ మిషన్ కోసం ఎంత ఖర్చు చేశారు, సునీతకు ఓవర్ టైం పేమెంట్ ఇస్తారా వంటి విషయాలను ఇప్పుడు చూసేద్దాం. గతేడాది జూన్ 5వ తేదీన 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులు అక్కడే గడపవలసి వచ్చింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సాయంతో స్పేస్ నుంచి బయలుదేరిన సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. క్షేమంగా భూమిపైకి చేరాలని కోరుతూ చేసిన ప్రార్థనలు నిజమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున వారు క్షేమంగా ఫ్లోరిడా సముద్ర జలాలలో ల్యాండ్ అయ్యారు. ఆ క్షణంలోనే డాల్ఫిన్లు మీకిదే మా ఆహ్వానం అన్నట్లుగా వీరి వ్యోమనౌక చుట్టూరా చక్కర్లు కొడుతూ సందడి చేశాయి. ఆస్ట్రోనాట్స్ను భూమిపైకి తీసుకువచ్చేందుకు అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను నింగిలోకి పంపి వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చేందుకు ఏకంగా $140 మిలియన్ల ఖర్చు చేశారు. మన కరెన్సీలో దాదాపు 1200 కోట్ల పైనే. ఇంత భారీగా ఖర్చు చేయడానికి కారణం ఆ వ్యోమ నౌకలో ఏర్పాటు చేసిన అనేక పరికరాలే కారణం. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను కక్షలోకి ప్రవేశపెట్టే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ 2024 నాటికి ఒక్కో ప్రయోగానికి దాదాపు $69.75 మిలియన్ల ఖర్చు చేసింది. అయితే వ్యోమగాములను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రూపొందించబడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను దాదాపు $140 మిలియన్ల ఖర్చుతో రూపొందించారు. అదనపు బరువు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్లు, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర కీలకమైన మానవ రేటెడ్ భద్రతా భాగాలను ఇందులో ఏర్పాటు చేయడంతో ఇంత భారీగా ఖర్చయింది. మరోవైపు ఇంతటి ప్రమాదకరమైన యాత్ర చేసిన సునీత శాలరీ ఎంతో తెలుసుకునేందుకు జనాలు గూగుల్లో సెర్చ్ చేశారు. మీడియా కథనాల ప్రకారం వ్యోమగామిగా సునీతకు GS-15 ర్యాంకు కేటాయించారు. అంటే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులలో అత్యధిక జీతం ఆమె తీసుకుంటున్నారన్నమాట. సునీత వార్షిక వేతనం కోటి నుంచి 1.4 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అధిక సమయం పనిచేస్తే ఆ మేరకు పారితోషికం కూడా లభిస్తుంది. ఈసారి షెడ్యూల్కు మించి ఆమె అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా $93,950 అంటే 80 లక్షల నుంచి $1.22 లక్షల అంటే సుమారు 1 కోటి రూపాయల వరకు పారితోషికం ఉండొచ్చని సమాచారం. ఇక బూచ్కు కూడా ఇవే చెల్లింపులు వర్తిస్తాయట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.